యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని చాలు. అంటే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. దీనికి చాలామంది ఏమనుకుంటారు, తొందరగా పెళ్లి చేసుకొని వయసులోనే పిల్లగనాలి, అది యవన కాలంలో పుట్టినట్టు అనుకున్నారా? కాదు. యవన కాలమందు పుట్టిన బిడ్డలు అంటే నీ యవన కాలములో నీవు యేసులో పుట్టాలా. ఆమేన్. అది యేసులో వాక్యం చిన్న వయసులో యవన కాలములోనే వాక్యం నీ హృదయంలో పడినప్పుడు, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించినప్పుడు, యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అన్నాడు. యవన కాలం అంటే ఎవరు అనుకున్నారు? యవ్వన రక్తాన్ని చిందించాడు కదా యేసు ప్రభు. సిలువలో ఏం చేశాడు? యవ్వన రక్తాన్ని చిందించాడు. ఆ యవ్వన రక్తములో మనం కడగబడాలా. ఆమేన్. ఆ యవ్వన రక్తములో మనము కడగబడాలి. అప్పుడు మనము ఈ వాక్యానికి అర్థం యవన కాలమందు ఇది చెప్పండి, అంత నాకలు చూడండి, మీ ఇద్దరు చూడండి ఎక్కువగా నాకల్లి. యవన కాలమందు పుట్టిన యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బలవంతుడు ఎవరో చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు కానీ బలవంతుడు ఏమైనా ఉన్నారా? సముద్రాన్ని ఒట్టి మాటతోటి పాయలు చేశాడు. అంత బలం ఎవరికైనా ఉందా? కొండలో నుంచి బండలో నుంచి నీళ్లు రప్పించాడు. అంత బలం ఎవరికైనా ఉందా? సముద్రం మీద గాలిని నిమ్మళించాడు. అంత బలం ఎవరికైనా ఉందా? ఇప్పుడు చెప్పండి, బలవంతుడు ఎవరు చెప్పండి? సమాధిలో పెట్టారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో పెట్టారు. సమాధిలో పెడితే సమాధి ఆగి ఏమైనా బంధించిందా? రోమా ప్రభుత్వం రాణు వారు ఏమన్నా బంధించారా? ఏమన్నా బంధించారా? బంధించలేకపోయారు. ఎందుకు? బలవంతుడు ఆయన. ఇప్పుడు యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణములు వంటి. యవనస్తులు బాగా ఆలోచించాలి ఈ పాఠాన్ని. అంటే యవనస్తులు చెడిపోతున్నారు. యవన కాలములోనే దేవుని వాక్యం విని క్రీస్తుని రక్షకుడు అంగీకరించాలి. కొంతమంది ఏమనుకుంటారు, ఏందిరా చర్చికి పోతున్నావు, వరి పిచ్చోడా, చర్చికి పోతే పోగానే బాప్తిసం మాత్రం తీసుకోబాక. ఎందుకనుకున్నావు? ఈ వయసులో నువ్వు ఉండలేవురా. అన్ని పాపాలు చేశాక అంత ఒగుడగా అయిపోయి ఓడైపోయి మోడైపోయి అంతా కూడా ఎండిపోయినాక అప్పుడురా చిన్న గర్రె పిల్లను నేను యేసయ్యా అంటూ పోవాలరా. అంటే అప్పుడు ముసలి వయసులో పోవాలరా చర్చికి. కొంతమంది బయట కూర్చున్నటువంటి బుద్ధిహీనులు కూర్చొని చెప్పుకుంటూ ఉంటారు, ఈ వయసులో ఏందిరా చర్చికి పోయేది. ఎప్పుడు మరి? మొత్తం అయిపోయాక సచ్చిన శవాన్ని గుడిలోకి తీసుకొచ్చి చర్చిలోకి తీసుకొచ్చి ఏమంట, మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని ముందు చేసా బొడ్లో పెట్టుకుంటుని. ఆమె ఏమైంది? ఏంది ఇది? వయసు అంతా అయిపోయి నాకు దేవుడి కాడికి వస్తావా? చిన్న వయసులోనే చర్చికి పంపాల తల్లిదండ్రులు. చిన్న వయసులోనే పంపడం కాదు, మీరే తీసుకొని రావాల పిల్లల్ని. ఆ యవన కాలములో ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు వారి హృదయాల్లో ఫలించినప్పుడు ఒక ఎస్తేరుగా, ఒక రూతుగా, ఒక హన్నా వలే, ఒక దెబోరా వలే, ఒక లుదియా వలే, ఒక యోసేపు వలే, ఒక దానియేలు, షడ్రకు, మేషకు వలే, అబేద్గోల వలే విశ్వాస వీరులు అవుతారు. దేశానికి ఉపయోగపడే సేవకులు అవుతారు. చిన్న వయసులోనే దేవుడు అంటున్నాడు, యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోనే బాణముల వంటి. 119వ కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట రాయబడింది. అది వండర్ఫుల్. బాగా చదివా బంగా తల్లి ఈరోజు మాత్రం వాక్యం. సౌండ్ కూడా బాగా పెట్టారు కుమారులు. థ్యాంక్ యూ. కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారో, చదువుకుంటేనో, కాలేజీకి వెళ్తానో, యూనివర్సిటీకి వెళ్తానో కాదు. ఇప్పుడు ఎక్కువ చదువుకొని సంకనాగిపోతారని మొన్న ఒక ఆమె అంటుంది యూట్యూబ్లో. నేను అంటలేదులే, నేను చాలా మంచోడిని. ఎక్కువ చదువుకొని ఏమైపోతున్నారు? సంకనాగిపోతున్నారు, పాడైపోతున్నారు అంతే. ఎక్కడ చూసినా రేపిస్ట్లే, కామ, కోద, లోభ, మద, మచ్చ విర్రవీగుతున్నారు. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంట? నీ వాక్యమును బట్టి
దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. యవనస్తులు ఏం చేయాలి? వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు తల కటింగ్ మారదు, అర్థమైందా? డ్రెస్సు మారదు, ఆ తొడల మీద కాళ్ళ మీద గీసుకోవడం కోసుకోవడం కదా. చిన్నప్పుడు మాకు నిక్కర్ జరిగితే మిషన్ దగ్గర తీసుకెళ్ళి టైలర్ కాడ తీసుకెళ్ళి మా నాన్న కుట్టించేవాడు. ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నాను, విల్సన్ దిలీప్ కుమారు పక్కనే కూర్చున్నాడు. వస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము తార్నాకు వచ్చేటప్పటికి శివరస్తలో అక్కడ అన్ని బళ్ళు ఆగిపోయినాయి. అప్పుడు వెనకాల ఒక అమ్మాయి కూర్చున్నాడు. కాళ్ళన్నీ కూడా మొత్తం ఇట్లా దారులుగా మూడు కట్టింగులు ఇక్కడ, అటు 3 కట్టింగులు, అంటే ఒక 6 ఇంచులు ఎలడికి మీద మొత్తం ఆ కట్టింగులు పడతాయి, అటు 3 ఇటు 3. అట్లే అబ్బాయి అన్నాడు, డాడీ ఆ ప్యాంటు చినిగిపోయింది డాడీ. అప్పుడు చిన్నపిల్లడు మా కుమారుడు. అదే నేను అన్నాను, అది ఏంది నాన్న అన్నప్పుడు, అది మొత్తం డాడీ గలీజ్ కనపడుతుంది డాడీ, ఆమెకి అంత చినిగిపోయింది డాడీ అన్నాడు. అది చినిగిపోవటం కాదు నాన్న, చింపుకున్నారు వాళ్ళే అని చెప్పా. ఆమెన్. ఆలోచించాడు. ఈరోజు ఏమైపోయింది, ఏందమ్మా అంత గలీజ్గా ఉన్నామంటే, కామన్ సార్, ఇది బట్టలు చినిగిపోయి వేసుకోవడం, బట్టలే అంతకాడ వేసుకోవడం ఎందుకు, వేసుకోకుండా తిరగ దెయ్యంలాగా. ఆడవాళ్లే కదండి, మగవాళ్ళు వాట తగలబడ్డారు. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు. మాటలు బాగోలేవు, మాటలు లేచిన కాడి నుంచి ఇప్పుడు కథలు అన్నీ. ఈ మధ్య ప్రోమో వీడియో వచ్చినాయి. అబ్బా ఏ వీడియో లేదు, ఆ ప్రోమో అంటే దాన్ని ఏమంటారు, ఫ్రాంక్స్. అబ్బా వెరీ గుడ్, ఫ్రాంక్ వీడియో. నా కుమారులు చెప్పాడు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రాంక్ వీడియో అంటే, ఆ ప్రాంక్ వీడియోలో ఏముంటుందంటే అశ్లీలత, అసభ్యకరమైన మాటలు, అసహ్యకరమైన మాటలు, నీచమైన మాటలు, దౌర్భాగ్యపు మాటలు ఉంటాయి. వినటానికి అసహ్యంగా ఉంటుంది. వాళ్ళకి అబ్బా అమ్మ నాన్న వెనకున్నారో కూడా లేదో మనకు తెలియదు. వాళ్ళని చూస్తుంటే మనకు బాధేస్తూ ఉంటుంది. చూస్తేనేమో బుగ్గలు చూస్తే ముద్దొస్తాయి, బుద్ధులు చూస్తే గబ్బు వస్తాయి. చూస్తే భలే బాగుంటారు, మేకప్ వేసుకుంటారు, అందంగా నిలబడతారు. వాడెవడు అంటాడు నడువు అలా ఉందంటాడు, ఎలా ఉందంటాడు. అందరు లేదు అన్నాడు. అవి చూపించుకోవటాలు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన మాటలు. ప్రియమైన దేవుని పిల్ల, చెడిపోయింది సమాజం. అందుకే బైబిల్లో చెబుతున్నాడు, సామెతల గ్రంథం 20వ అధ్యాయములో, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29లో, యవనస్తుల బలము వారికి అలంకరము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. యవనస్తుల బలం ఏంటంటే వారికి అలంకారం. అంటే మనిషికి బలం ఉన్నప్పుడు అలంకారం. ఆ బలాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఒక తల్లి అంటది, నెముయేలు తల్లి రాజుతో మాట్లాడుతూ, నెముయేలు నా మురుక్కులు మొక్కి కన్నా కుమారుడా, నేనే మందును. రాజులు నశింపజేయ స్త్రీలతో నీవు సహవాసం చేయకము, నీ బలాన్ని స్త్రీలకి ఈకు. వీళ్ళు చాలామంది పాడు చేసుకుంటున్నారు. డ్రగ్స్ అని, వైన్స్ అని, మందులని, మత్తు పదార్థాలని, రకరకాల పాన్ పరకలు, గుట్కాలు వేసుకొని పాడు చేసుకోవడం, వ్యభిచారపు అలవాట్లు చేసుకొని తమ బలాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువ కాలం బతకాల్సిన మధ్యలోనే ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతున్నాడు. ఇక్కడేమన్నాడు, యవనస్తుల బలము వారికి అలంకారం. ఏ తప్పు చేయకుండా పవిత్రంగా ఉన్నవాడు ఎప్పుడు అందంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మంచి అందంగా ఉంటాడు, ఏ తప్పు చేయనోళ్ళు. అదే 24 గంటలు గాలికి తిరిగేవాళ్ళు చూడండి ఎలా ఉంటారు. గాలి కంటే మన మామూలు గాలికి కాదు, పాపాలు చేసుకుంటూ తిరిగేవాళ్ళని చూస్తే అప్పుడే కనిపెట్టవచ్చు. అందుకే బైబిల్ చెబుతూ ఉంది, ప్రేమైన దేవుని పిల్లారా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచు, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూసుకోడు. యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతు చేతిలో బాణములు వంటి. యవనస్తుల బలం వారికి అలంకారం అన్నాడు. విలాప వాక్యాల 3వ అధ్యాయము 27వ వచనములో, యవన కాలమున నరుడు దేవుని కాడి మోయుడు నరునికి మేలు. ఆ మ్యాన్ చప్పటి గట్టి కొడదాం సారి. ఆలోచించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకొనుము, విశ్వాసులకు మాదిరిగా ఉండు అన్నాడు. ఆ మ్యాన్. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనములో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ యవనస్తులు దర్శనములు చూతురు. అంటే యవనస్తులట దర్శనాలు చూడాలట. దేవుడు కోరుకుంటున్నాడు. యవనస్తులు దర్శనాలు చూడాలంటే వాళ్ళు ఏం కావాలి? ప్రార్థనా పరులు కావాలి. వాళ్ళు ప్రార్థనా పరులు అయితే కదా దర్శనాలు గంటడానికి. అసలు ప్రార్థనా పరులే కానప్పుడు దర్శనాలు ఏం కంటే, దర్శనాలు గంటలా ఇప్పుడు అన్నీ వ్యభిచారపు కళ్ళగా అంటున్నారు. ఏ కంటున్నారు? అన్నీ రాత్రుల్లో వ్యభిచారపు కళ్ళగంట ఉన్నారు. దేవుడేమో దర్శనాలు కానండిరా బాబు, యవన కాలంలో ప్రవచనాలు కానండి, దర్శనాలు పొందండి అంటుంటే
ఈరోజు మనిషి దర్శనాలు పొందాలంటే ఈరోజు ప్రార్థనా పరులేరి, అందుకే యవనస్తులు ఏం కావాలి? ప్రార్థనా పరులు అవ్వాలి. ఈరోజు ఈ లైవ్ వింటున్న వారే కానివ్వండి, నా ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరే కానివ్వండి, మీరు దర్శనాలు పొందేవారుగా ఉన్నారా, లేకపోతే అర్ధరాత్రులు చెడ్డ కలలు కనేవారుగా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని ప్రభు పేరిట మీ అందరు నేను మనం చేస్తూ ఉన్నాను. జకర్యా గ్రంథములో క్షమించండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. అమ్మాన్ అంటే యవనస్తులారా మీరు బలవంతులు అంటున్నాడు. ఎందుకన్నాడు? దేవుళ్ళు మీరు ఉన్నప్పుడు బలవంతులు, దేవునిలో నమ్మకంగా ప్రార్థన, విశ్వాసం, వాక్యం చదువుతూ, బైబిల్ చదువుతూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నప్పుడు అపవాదిని ఎదిరించే అవకాశం మీకు ఉంటుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, నీవు యవనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అమ్మాన్ అది ఎవరితో వెంటాడాలి మీరు తెలుసా? మీరు నీ యవనెచ్చల నుంచి పారిపోవాలి అంటే నీ యవనెచ్చల నుంచి నీ శాస్త్రాలు మారాలి, నీ బుద్ధులు మారాలి. కొంతమంది యవనెచ్చలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు చూస్తున్నప్పుడు అసభ్యకరంగా ఉంటాయి. అందుకే బైబిల్ రాయబడింది, నీవు యవనెచ్చల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా వెంటాడు. లేచి నిలబడదాం. నా ప్రియమైన దేవుని పిల్లరా, మనము ప్రార్థనా పరులతో వెంటాడుతూ ఉండాలి. యవన కాలంలో ప్రభు కొరకు మనం నిలబడాలి, మనం ఫలించాలి, మన యవనాన్ని కాపాడుకోవాలి, దురాత్మను మనం ఎదిరించే వారంగా ఉండాలి, అపవాదిని మనం ఎదిరించే వారంగా ఉండాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపడే వారంగా ఉండాలి, ప్రవచనాలు చెప్పే వారంగా, దర్శనాలు పొందే వారంగా మనం ఉండాలి. యవన కాలమందు దేవునిలో మనము వాడబడాలి. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకి తోడై నడిపించునుగాక. ఆమేన్.